దావీదు గారు తన యొక్క రాజ్యము ఇక హెచ్చింపబడుతుంది అని, తనని రాజుగా దేవుడు ఇశ్రాయేలీయుల మీద స్థిరపరిచాడు అని గ్రహించడం మనం చదువుతాం. అయితే ఎప్పుడైతే రాజైన దావీదు ఈ విషయాన్ని గ్రహించాడో, ఇదిగో నా దేవుడు నన్ను రాజుగా స్థిరపరిచాడు, ఇక మీదట నా యొక్క రాజ్యము ఘనపరచబడుతుంది, ఇక మీదట నా యొక్క రాజ్యములో స్థిరత్వం అనేది ఉంటుంది, నెమ్మది అనేది ఉంటుందని ఎప్పుడైతే అతను గ్రహించాడో, వెంటనే అతని యొక్క ఆలోచన ఎటువైపు వెళ్ళిందో తెలుసా అండి మీకు? దేవుని మీదకు వెళ్ళిందంట. దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలి అని ఆశపడ్డాడంటండి. చిన్నతనం నుంచి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి దావీదు. అభిషేకము పొందుకున్న తరువాత నుంచి దావీదు తన యొక్క